వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఆధునిక జీవితంలో యోగా ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము. ఇంపార్టెన్స్ ఆఫ్ యోగా ఇన్ మోడర్న్ లైఫ్ అనేది ప్రస్తుతము మనము ప్రాచీన కాలం నుండి యోగా అనేది మన వారసత్వ సంపదగా మనం చెప్పుకోవచ్చు. యోగాను మనము ధారణగా మనం ప్రయత్నం చేసినట్లయితే, యోగాను మనం ప్రాక్టీస్ చేసినట్లయితే ముఖ్యంగా అనేక దీర్ఘకాలిక వ్యాధులను దూరం చేయడానికి, చిన్న చిన్న రోగాలను నయం చేయడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ప్రస్తుతం మనము జిమ్ లేదా వ్యాయామశాలలో ఎక్కువ మంది తమ యొక్క వాల్యుబుల్ టైంను వేస్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా దీంట్లో మనకు ఉపకరణాలు ఖర్చు ఎక్కువగా ఉండడము, తర్వాత ఆహారం ఎక్కువగా తీసుకోవడము అనేది ఎక్కువ జరుగుతుంది. కాబట్టి ఇది ఖర్చుతో కూడుకున్న పని. అదే యోగా అభ్యాసం అనేది మనము తక్కువ ఖర్చుతో పర్యవేక్షకుడి సహాయంతో శిక్షణ తీసుకుని ఇంటిలోని మనము అభ్యాసం చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ యోగా వలన మనకు కేంద్ర నాడీ వ్యవస్థను ఉత్తేజం చేయడానికి, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అనేది యాక్టివేట్ కావడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఇమ్యూనిటీ పవర్ను డెవలప్ చేయడానికి, మనలో రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా విద్యార్థుల్లో ఏకాగ్రత, ధారణ శక్తిని పెంపొందించి వారిని అభివృద్ధి పథంలో నడిపించడానికి ఉపయోగపడుతుంది. వయోజనుల్లో మానసిక ఆందోళనను దూరం చేసి వారిని క్రమ పద్ధతిలో జీవితాన్ని గడిపే విధంగా చేస్తుంది. ముఖ్యంగా ఈ వయసు మళ్ళిన వారిలో శారీరక శక్తి అనేది తగ్గుతుంది. కాబట్టి వారిలో ఈ యోగా వలన, వ్యాయామం, నడక వలన శారీరక అభివృద్ధిని చేయడానికి కూడా ఈ యోగా మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఆధునిక పరిణామాలు అనేటివి ఎక్కువ జరుగుతున్నాయి. కాబట్టి యోగాకు మనము సరైన ఇంపార్టెన్స్ ఇచ్చి మనము అభివృద్ధిని సాధించడానికి అవకాశం ఉంటుంది. జై హింద్.